గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసి వాటి మీద మాట్లాడదాం. ఈరోజు పేపర్లో మెయిన్ బ్యానర్ నిన్న ఐటీ తర్వాత పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిన్న హైదరాబాద్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్నారు. హైదరాబాద్లో మరొక ఐటీ కారిడార్ రాబోతుందని చెప్పి కేటీఆర్ ప్రకటించారు. దాన్ని వచ్చే నెలలోనే శంకుస్థాపన చేస్తామని చెప్పారు. అది బుద్వేల్లో, రాజేంద్ర నగర్ మండల్ బుద్వేల్లో ఈ ఐటీ కారిడార్ 350 ఎకరాలు ఇది ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఇప్పటికే 30 కంపెనీలు వచ్చాయి. 1,25,000 మందికి దీనివల్ల ఉపాధి వస్తుందని చెప్పి నిన్న మంత్రి అన్నారు. ఆ వార్తను పేపర్లు ప్రధానంగా తీసుకున్నాయి. ఇక రెండవ వార్త చూసినట్టయితే అక్కడ ఈ ట్రిపుల్ తలాక్, లోక్సభలో నెగ్గినటువంటి ట్రిపుల్ తలాక్ బిల్లు నిన్న రాజ్యసభలో వచ్చేసరికి ఆగిపోయింది. ప్రస్తుతానికి మొత్తం ప్రతిపక్షాలన్నీ కూడా వెంటనే ఆమోదించాలని ప్రభుత్వం అంది. అయితే ప్రతిపక్షాలన్నీ కూడా దీనికి సంబంధించిన సవరణలు చేయాల్సిందే అంటుంది. ముఖ్యంగా దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపాల్సిందని చెప్పి ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దాంతో నిన్న రాజ్యసభ అర్ధాంతంగా వాయిదా పడింది. ఆ వార్త కూడా అన్ని పేపర్లు ప్రధానంగా తీసుకున్నాయి. దీంతోపాటు ఈ పవర్కి సంబంధించి 24 గంటలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే అటు ప్రతిపక్షాలు, అటు కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు కూడా 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే ఘనత అది రాష్ట్ర ప్రభుత్వం కాదు, మాదే అని చెప్పి యూపీఏ తీసుకున్న నిర్ణయాల వల్లనే ఈరోజు సాధ్యమైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది. అటు బీజేపీ ఏమో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్లనే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమైంది, ఇది సర్ప్లస్ విద్యుత్ ఇప్పటికే 24 రాష్ట్రాలు ఉందని చెప్పి బీజేపీ అంటుంది. సో ఈ క్రెడిట్ని ఎవరికి వాళ్ళు ఇది మాది అని చెప్పి అటు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అటు ప్రతిపక్షమైన కాంగ్రెస్, కేంద్రంలో ఉన్న బీజేపీ ముగ్గురు కూడా చెప్పుకుంటున్నారు. అదొక వార్త కూడా అన్ని పేపర్లు తీసుకున్నాయి ప్రధానంగా. మనం దాని మీదనే మాట్లాడదాం. మన చర్చలో బీజేపీ నుంచి సీనియర్ నాయకులు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు, ముఖ్యంగా మీరు ఇరిగేషన్ తర్వాత వ్యవసాయ రంగం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి స్టడీ చేశారు. ఇప్పుడు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాము రైతులకి, అది దేశంలో ఎక్కడ లేదు, మా వల్లనే, మా వ్యూహం వల్లనే సాధ్యమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. నిన్న లోక్సభలో కూడా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ అయిన జితేందర్ రెడ్డి మాట్లాడారు. మాకు అధిక కోల్ కావాలి, ఎక్కువ బొగ్గు ఇవ్వండి అని చెప్పి కూడా అడిగారు. మమ్మల్ని అభినందించాలి ప్రధాని గారు అని కూడా అన్నారు. సో ఎట్లా చూస్తారు, ఇది క్రెడిట్ ఎవరిది మరి, మీదా వాళ్ళదా కాంగ్రెస్ వాళ్ళదా? ఇప్పుడు రాష్ట్రం వచ్చిన కొత్తలో 23,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, ఆ తర్వాత 90,000 కోట్లు పెట్టుబడి అని చెప్పి అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కానీ ఇప్పుడు అది పెట్టుబడి లేదు, 23,000 మెగావాట్ల విద్యుత్ లేదు. ఫస్ట్ ఇది ఎందుకు మరి ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? బడ్జెట్లో కేటాయించింది మొన్న 4,000 కోట్లు సుమారు. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు 7,000 కోట్లు. ఇవన్నీ జీతాలకే పోతున్నాయి. అయితే ఇవాళ విద్యుత్ సర్ప్లస్ ఎందుకు అయింది అనే దానికి 1-2-3 విషయాలు మనం సీరియస్గా పరిశీలించాలి. ప్రతి సంవత్సరం కూడా థర్మల్ పవర్ ఏదైతే ఉందో మనం దాన్ని తగ్గించుకుంటూ పోతున్నాం. కారణం ఏంటంటే కొనుగోలు విద్యుత్తును ఎక్కువ వాడుతున్నాం. అయితే కొనుగోలు ఒప్పందాలు ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి 5 రూపీస్ దాదాపు దాంతో కొత్త కొంటున్నారు. అయితే వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మొత్తం 24 అవర్స్ పవర్ ఎంటైర్ కంట్రీ ఏదైతే తీసుకున్నారో ఫస్టే ఆంధ్రప్రదేశ్ను సర్ప్లస్ స్టేట్గా ప్రకటించబడడం జరిగింది. దాని ద్వారా మనకు కొంత కరెంటు ఉత్పత్తి మనకు మిగులుతో పాటు మనకు దక్షిణాది గ్రిడ్ నుంచి కొనుగోలు చేసే అవకాశం లభించింది. రెండవది, మనకు వార్దా నుంచి వికారాబాద్ వరకు మనకు ఒక ఉత్తరాది నుంచి దక్షిణాది గ్రిడ్కు లైన్ ఇమీడియట్ యుద్ధ ప్రాతిపదికన చేయడం జరిగింది. దానివల్ల మనకు ఒక 700-800 మిలియన్ యూనిట్స్ మనం దాన్ని 1,000 మిలియన్ యూనిట్స్ మనం పొందుతున్నాం. దాంతోపాటు మళ్ళీ అదే మహారాష్ట్ర నుంచి మనకు ఎక్కడికి అంటే వరంగల్ టు విజయవాడ వరకు 9,000 కోట్లతో ఒక లైన్ వేస్తున్నారు ఉత్తరాది గ్రిడ్ని కలుపుతూ. దానికి మనకు రేపు పవర్ వస్తున్నది. ఇవన్నిటితో పాటు మనకు దేశవ్యాప్తంగా ఉన్న సర్ప్లస్ పవర్ ఏదైతే ఉన్నదో అది ఇక్కడ చౌకగా దొరికే అవకాశం కూడా ఏర్పడ్డది. దాంతో కొనుగోలు చేసి ఇవ్వడమే తప్ప కొత్త యూనిట్స్ ఏం లేదు. ఉదాహరణ చెప్తున్నా, 3,000 యూనిట్లు ఇవాళ ఈ ఒక్క యూనిట్ ఇక్కడ ఉత్పత్తి లేదు సోలార్. కానీ ఇవాళ 3,000 ప్రైవేట్ అండ్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో 3,200 దాకా సుమారు మనం ఉత్పత్తి చేస్తున్నాం. అది ఇప్పుడు టోటల్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ప్లస్ ప్రైవేటు వాళ్ళు చేసేది. రెండోది, మనకు చెల్పూర్ అంటే భూపాలపల్లి దగ్గర చెల్పూర్లో అక్కడ మా సొంత ఊరు, అక్కడ ఇప్పుడు ఉత్పత్తి 600 మెగావాట్లు, జైపూర్ 1200 మెగావాట్లు. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఉత్పత్తిలోకి వచ్చిన బాపతి. అంటే ఇదే ఇప్పుడు దాదాపు 7,000 మనకు తెలంగాణ వచ్చినప్పుడు 7,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆ రోజు సుమారు. ఇప్పుడు 14,000 దాకా పోయింది. 14,000 ఇప్పుడు నేను చెప్పేలేక ఇక్కడ ఒక 3,600 అక్కడ, 1,200 ఇక్కడ, ప్లస్ ఇవి ఓను జూరాలలో హైడల్ ఇవన్నీ కలుపుకుంటే
వస్తున్నాయి. మరి ఇక మీరు ఉత్పత్తి చేసింది ఎక్కలేదు. కాబట్టి విద్యుత్ ఎట్లొచ్చినా వచ్చింది. తెలంగాణ పరిస్థితి నుంచి మన 24 గంటలు ఉచితంగా ఇచ్చే పరిస్థితికి వచ్చినా వాళ్ళు అంటున్నారు. మీరు మీ ఖాతాలో వేసుకోవడం, మీరు పబ్లిసిటీ చేసుకోవడం ఏదైతే ఉన్నదో మీరు చేసిన ఉత్పత్తి కాదని మాత్రమే మేము చెప్తున్నాం. మేము 24 గంటల కరెంట్ను స్వాగతిస్తున్నాం రైతులకు, ఫస్ట్ మొదటిది. కానీ స్వాగతించినప్పుడు మేము చేయాల్సిన పనులు చేయలేదు. మనం ఎన్నికల సమయంలో ఏం చెప్పినాం, ఇవాళ పాత 30-40 సంవత్సరాల కింద వేసిన లైన్లు తెగిపోతున్నాయి ఉట్టిగా. అసలు కరెంట్ ఇప్పుడు 24 గంటలు ఇచ్చినా 9 గంటలు ఇచ్చినా కూడా మనకు సప్లై సరిగ్గా కావడం లేదు. ఎందుకు కావడం లేదంటే లైన్ లాసెస్ బాగా పోతున్నాయి. ఇప్పుడు ఉదయ పథకంలో చెప్పింది కూడా అదే. ఇప్పుడు ఉదయ పథకంలో నిన్న అసెంబ్లీ అక్కడ కూడా చెప్పింది అదే. లైన్ లాస్ మీరు బాండ్స్కు వెళ్ళేందుకు ఉదయ పథకంలో అనుమతి ఇచ్చినప్పుడు డిస్కమ్లను లాభాల వాటలో పట్టించాలి, లైన్ లాసెస్ తగ్గించాలి, అప్పుడు కరెంట్ సేవ్ చేయాలి. ఎల్ఈడి బల్బులు ఎవరు ఇచ్చినండి? దేశవ్యాప్తంగా ఎల్ఈడి బల్బులలో 1200 మెగావాట్ల విద్యుత్ ఇలా లాభం జరిగింది. అందుకే ఇవి తగ్గించాలి. దాంతోపాటు రైతులకు సపరేట్ ఫీడర్స్ వేయాలి, రైతులకు కావాల్సిన ట్రాన్స్ఫారాలు డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ ఉండాలి. ఇవి జరగలేదు. ఇవాళ ఎక్కడ కూడా ఒక హెల్పర్ లేడు, పోలేకెటోళ్ళు లేరు, రైతులే చేసుకుంటున్నారు. షార్ట్ కొట్టి 700 మంది, సంవత్సరానికి 700 మంది చచ్చిపోతున్నారు. ఇవన్నీ కూడా రికవరీ చేయకుండా ఉడిగానే మేము 24 గంటలు ఇచ్చినామంటే 24 గంటలలో ఎన్నిసార్లు ట్రిప్ అవుతున్నది, ఎన్నిసార్లు కరెంట్ పోతున్నది. ఇవాళ మీరు ఫీల్డ్ మీదకి వచ్చి చూడండి, నాకు కూడా 5-6 మోటార్లు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులను మీ క్షేత్రస్థాయిలో దీన్ని సరి చేయకుండా ఇవన్నీ సరి చేయాలని మేము కోరుతున్నాం. 24 గంటల్లో మేము వ్యతిరేకిస్తలేం, చేయాలని చెప్తున్నాం. అంతే తప్ప మీరు ఒట్టి పబ్లిసిటీ చేసుకొని కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు మల్లు రవి గారు మనతో వచ్చారు. రవి గారు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది మీ కాంగ్రెస్ పార్టీ, మీరు కూడా ఉన్నారు. ఇది టీఆర్ఎస్ ఘనత కాదు, ఈ ప్రభుత్వం ఘనత కాదు, మాదే అని చెప్పి మీరు అంటున్నారు. మీరు రావడం కంటే ఇంతకుముందు కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లనే ఇది సాధ్యమైనది బీజేపీ అంటుంది. మా వ్యూహం వల్లనే సాధ్యమైంది, రాష్ట్రం చీకటి అవుతుందన్న తెలంగాణ వస్తే మా వ్యూహం వల్ల సక్సెస్ అయిందని చెప్పి టీఆర్ఎస్ అంటుంది. ఇది ఎవరి ఘనత? ఇది వాస్తవాలను నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇవ్వటం జరిగింది. అంటే ఉత్పత్తి అయితేనే కరెంటు అవసరం, లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి కరెంటు తీసుకోవాలన్నా అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి కరెంటు కూడా మూలాలేంటో చూడాలి. మీరు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి కరెంటు కానీ, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి కరెంటు కానీ, దానికి సంబంధించిన ప్రాజెక్టులు మొదలుపెట్టి 50%, 70% దాకా చేసి అప్పుడు ఎలక్షన్లు రావటం వల్ల ప్రభుత్వాలు మారినాయి. దానికి సంబంధించి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. తెలంగాణకు వచ్చినప్పుడు మనకు ఆదిలాబాద్ జిల్లాలో జైపూర్ దగ్గర, అదే రకంగా వరంగల్లో భూపాల్పల్లి దగ్గర, ఇక్కడ మన దగ్గరకు వచ్చినటువంటి హైడ్రో పవర్ గురించి వీటన్నిటిని కలిపితే ఇవన్నీ వచ్చినటువంటి ఉత్పత్తి పెరిగి ఇవాళ ఈ స్థాయికి కరెంటు అందుబాటులో వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా యాదాద్రి, భద్రాద్రి ఈ 2 కరెంటు ప్రాజెక్టులు మొదలుపెట్టాలని దానికి సంబంధించిన పనులు ప్రారంభించారు. అయితే అక్కడెక్కడ కూడా కొత్తగా కరెంటు ఉత్పత్తి ఎక్కడా జరగలేదు. ఈ ఉత్పత్తి అంతా ఇక్కడ జరిగిన తర్వాత ఈ కరెంటు ఇక్కడ ఉత్పత్తి కాకుండా మనం ఒకసారి వెనక్కి పోయి చూస్తే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు భారతదేశం మొత్తంలో కూడా మనకి ఇండస్ట్రియల్ గ్రోత్ ఒకేసారి 2004 నుంచి 2009లో చాలా పెద్ద ఎత్తున పెరగటం వల్ల వాటికి మూల ఇంధనం కరెంటు కాబట్టి ఆ కరెంటు ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంలో అది కోల్ దానికి సంబంధించి 200 ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేటటువంటి కార్యక్రమం, అంటే కోల్ మీద ఆధారపడి వచ్చేటటువంటి కరెంటు, ఇతర కరెంటుకు సంబంధించిన అన్ని అవకాశాలని మొదలుపెట్టారు. అక్కడ కూడా ప్రభుత్వం మారింది. అక్కడి నుంచి కూడా కరెంటు ఇవాళ అన్ని రాష్ట్రాల్లో మిగులుగా కరెంటు ఉండే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఇవాళ ఛత్తీస్గఢ్లో కానీ, అక్కడ పక్కనున్న రాష్ట్రాల్లో కానీ దాదాపు 29 రాష్ట్రాల్లో 26 రాష్ట్రాల్లో మిగులు కరెంటు ఉండేటటువంటి పరిస్థితి. దీని మీద ఆ కరెంటుని రైతులకు 24 గంటలు ఇవ్వాలనేటటువంటి కార్యక్రమం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చింది. దానికి మేము స్వాగతిస్తున్నాం. 24 గంటలు ఇవ్వటం వల్ల మంచిదే. కానీ ఇవాళ భూగర్భ జలాలు పూర్తిగా దాదాపు 3-4 సంవత్సరాల నుంచి అడుగంటిపోయే పరిస్థితి వచ్చింది. మనకి ఇప్పుడు ఉన్నటువంటి 7 గంటలు కానీ 9 గంటలు కానీ దాంట్లోనే నీళ్లు సరిగ్గా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ
మీరు 9 గంటల వరకు కరెంట్ ఇచ్చి పగటిపూట ఇచ్చే విధంగా ఇచ్చి పకడ్బందీగా ప్రణాళిక తయారు చేస్తే రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది ఒక సబ్జెక్ట్. దీనివల్ల పక్కన ఒక రైతు ఇది పెట్టుకుని నేను పెట్టుకోకపోతే 24 గంటలు ఫ్రీ కరెంట్ కాబట్టి పెట్టడం వల్ల ఇక్కడ భూగర్భ జలం తగ్గిపోయి పక్కన ఉన్నటువంటి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో ఉన్నటువంటి ఇతర పొలాలు కూడా దెబ్బతింటాయని అందరూ ఒకేసారి మొదలుపెట్టినప్పుడు ఇంత ముందు ఫుల్ గా వచ్చేటటువంటి ఫస్ట్ పాయింట్ అయితే ఇది ఘనత మీ ప్రభుత్వానికి ఏమి కాదు, కేంద్రంలో తీసుకున్న నిర్ణయాల వల్ల అని వాళ్ళు, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల అని చెప్పి కాంగ్రెస్ చెప్పాను. సంగప్ప గారు ఇక్కడ ఏం జరిగింది మాట చెప్పలేదు. ఓకే, ఇక్కడ 2 అంశాలని మనం చూడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే కొత్తగా ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి జరగలేదు, మొత్తం మేము పెట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారానే ఉత్పత్తి ద్వారానే మేము చేసినటువంటి ఉత్పత్తి ద్వారానే ఈరోజు మీరు ఈ 24 అవర్స్ ఇస్తున్నారని అంటున్నారు. సరే, మీరు చేసినటువంటి ఉత్పత్తి మీరు చేసిన ప్రాజెక్టుల ద్వారానే అయినట్టయితే 3.5 సంవత్సరాల కిందట 10 సంవత్సరాల కాలం పాటు మీరు ఉన్నప్పుడు మరి రోజుకు 1-2 గంటలు ఎందుకు విద్యుత్ ఇచ్చారు? అదే విద్యుత్ ప్లాంట్ తెలివి కల్లా ఒక రాజకీయ నాయకుడుగా అప్పుడు ఉత్పత్తి మొదలుపెట్టి నేను చెప్పాను 50-70% మీరు వినండి. నేను చెప్పిన తర్వాత నేను చెప్పిన పాయింట్లు ఏం తేడా ఉందో అప్పుడు మీరు మాట్లాడండి. నేను అనేటువంటిది ఏంటంటే అదే ఉత్పత్తి అయినప్పుడు 9 గంటలు ఇస్తామని చెప్పి 5 గంటలు 4 గంటలు 3 గంటలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎందుకు? రెండవది మరి నిజంగానే మీరు 3.5 సంవత్సరాల ఈరోజు మీరు చెప్పేటువంటి ఇదేంటి, ఒకటి జైపూర్, ఒకటి భూపాలపల్లి, 2 మేము స్టార్ట్ చేసిన. ఒక్క నిమిషం ఆగండి. మీరు భూపాలపల్లి ఒకటి, జైపూర్ ఒకటి, ఈ 2 ప్రాజెక్టులు మేము స్టార్ట్ చేసినాయి అంటున్నారు. మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి మీరు స్టార్ట్ చేసిన ప్లాంట్ 10 సంవత్సరాలకు కూడా పూర్తి కాలేదు. 10 సంవత్సరాల తర్వాత కూడా పూర్తి కాలేదు. 50% పూర్తి అయితే మేము 3.5 సంవత్సరాల్లో ఆ 50% పూర్తి చేసి ఈరోజు వాటిని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చినాం. అదంతా మదం మీద మేము అనేటువంటిది 10 సంవత్సరాలు కూడా అధికారంలో ఉండి కూడా చేయలేనటువంటిది మేము 3.5 సంవత్సరాలు కంప్లీట్ చేసాము అనేది ఒకటి. రెండవది, మీరు మనం రాష్ట్రంలో తీసుకున్నట్టయితే, దేశంలో యావరేజ్గా తీసుకున్నట్టయితే ప్రతి 4.5 సంవత్సరాలకి ఈ రోజు ఉన్నటువంటి యూటిలైజేషన్కి డబుల్ అవుతున్నది. సపోజ్ ఈరోజు 10,000 మెగావాట్ల రిక్వైర్మెంట్ ఉన్నట్టయితే 4.5 సంవత్సరాలకి మళ్ళీ 20,000 మెగావాట్ల రిక్వైర్మెంట్కి పోయేటువంటి పరిస్థితి ఉంది. 3.5 సంవత్సరాల కిందట మీరు మాకు ఇచ్చేపట్టుకున్నటువంటి రిక్వైర్మెంట్ ఎంత, ఈ రోజు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ఎంత పెరిగిందంట? దాదాపు 80% పెరిగింది. ఆ 80% మీరు ఆ రోజు ఉన్నటువంటి యూసేజ్ అంతా పెరగలే, 80% పెరగలే. పక్కా చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను గణకలు వెళ్ళాను కానీ మీరు ఒకసారి యూనిట్లలో చూసుకోండి, మీరు చెప్పండి. ఎందుకంటే దాని మీద డిపార్ట్మెంట్ చెప్తున్నటువంటి ఇది ఏంటంటే ప్రతి 80% కాదండి, 20% పెరిగింది. 4.5 to 5 years కి డబుల్ అవుతున్నది రిక్వైర్మెంట్ అనేది డిపార్ట్మెంట్ చెప్తున్నటువంటి గణాంకాలు. ఎవ్రీ 4.5 to 5 years కి ఈ ఇయర్ ఇప్పుడు కనుక 10,000 మెగావాట్స్ రిక్వైర్మెంట్ ఉంటే 5 years తర్వాత అది 20,000 రిక్వైర్మెంట్ పోతుంది అనేది డిపార్ట్మెంట్ చెప్తున్నటువంటి గణాంకాలు. నేను దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను. ఈరోజు డెఫినెట్గా అంత పెరిగినటువంటి దాన్ని మీరు ఆ రోజు ఉన్నదాన్నే చేయలేదు. మీరు ఇచ్చినటువంటి ఈ జైపూర్ భూపాలపల్లి కలిపినా కూడా పెరిగిన రిక్వైర్మెంట్ అంత కాదు. మీరు 2,200 మెగావాట్లకు సంబంధించి 2,200 మెగావాట్లు ఈ 3.5 సంవత్సరాల్లో సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఈ రాష్ట్రంలో కొత్తగా సోలార్ కూడా మీరు తెచ్చింది కాదు. తప్పు. 3,000 నేను అనేది 2,200 ప్రొడక్షన్కి వచ్చేసింది. నేను అనేటువంటిది ఏంటంటే అది మీరు చేసిన అగ్రిమెంట్ కాదు, మేము చేసినటువంటి అగ్రిమెంట్. మీరు సోలార్ చేసిన 180 మెగావాట్లు మాత్రమే, 180 మెగావాట్లు మాత్రమే మీరు చేసినట్టు. దగ్గర నుంచి సోలార్ రాలేదంతా ప్రైవేట్ వ్యక్తులు ఎవరు చేసిన కాదు. ఇక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాల వల్ల మీరు ఈ రోజు భద్రాద్రి నిన్న
నిమిషం అన్న, మీరు ఒకటి అది కాదు, మీరు మీరు అసహనం కనబడుతున్నది, Full page మీలో అసహనం పెట్టించుకొని కనబడుతున్నది. ఈ విధంగా మధ్యలో మాట్లాడడం ద్వారా మీ అసహనాన్ని కాదు, మీరు అబద్ధాలు చెప్తున్నారు. నేను పచ్చి అబద్ధాలు మీరు మాట్లాడారు నిన్న, మీరు నిన్న మాట్లాడిన పచ్చి అబద్ధాలు ప్రూవ్ చేయగలుగుతాం. మీరు మాట్లాడిన అబద్ధాలు ఒక్కొక్క అబద్ధాన్ని ప్రూవ్ చేయగలరు. నేను చెప్పిన 10 సంవత్సరాల పాటు 50% పూర్తి చేయలేకపోయారు మీరు. జైపూర్ ఏ హైడల్ ప్రాజెక్ట్ మీరు కొత్తగా వచ్చిందో చెప్పండి నాకు. మీ కాలంలో ఏ హైడల్ ప్రాజెక్ట్ ద్వారా మీరు కొత్తగా పవర్ ఇచ్చారో చెప్పండి. హైడల్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా మేము పవర్ ఇచ్చామని చెప్తున్నారు. హైడల్ పవర్ కూడా ఇవ్వలేదు. హైడల్ పవర్ ఒక్కదాన్ని కూడా కొత్తగా ఇచ్చినటువంటి పేర్లు ఇచ్చాం, అన్ని పాతే. ఈరోజు చెప్పేది ఇదేంటంటే డెఫినెట్ గా ఇందులో ఒకటి ట్రాన్స్మిషన్ లాసెస్ ని తగ్గించుకున్నాం, పిఎల్ఎఫ్ ని పెంచుకున్నాం. ఈ 3.5 సంవత్సరాలుగా ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఉన్న ప్లాంట్స్ అన్నింటినీ కూడా పిఎల్ఎఫ్ పెంచుకున్నాం. తర్వాత పిఎల్ఎఫ్ అంటారు, పిఎల్ఎఫ్ బాగా పెరిగింది అని చెప్పి వేణుగోపాల్ రెడ్డి గారు ఇంతకుముందు అన్నారు. పిఎల్ఎఫ్ పెరిగింది, మేమే చెప్తాం కదా, పిఎల్ఎఫ్ పెంచుకున్నాం. పెంచడానికి మేము చేసినటువంటి కృషి ఉంది. డిపార్ట్మెంట్ ఇది పవర్ లాస్ ఏది ట్రాన్స్మిషన్ లాస్ పెరిగింది. పిఎల్ఎఫ్ అంటే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్. గతంలో ఉన్నటువంటి ఒక ప్లాంట్ లో 10,000 మెగావాట్లు ఉంటే దాంట్లో ఎంత ప్రొడక్షన్ అయ్యేదో దాన్ని పెంచుకున్నాం. పిఎల్ఎఫ్ అంటే ట్రాన్స్మిషన్ లాసెస్ కూడా తగ్గించుకున్నాం. తగ్గించలేదు, పెరిగింది అంటున్నారు. మీకు నేను డెఫినెట్ గా ఒకవేళ వారు చెప్పినటువంటి ట్రాన్స్మిషన్ లాసెస్ కనుక 3.5 సంవత్సరాల కంటే ఈ రోజు తగ్గినట్టయితే నేను దేనికంటే దానికి సిద్ధం. మనకు ట్రాన్స్మిషన్ లాసెస్ ని చాలా తగ్గించుకోగలిగిన. ఇప్పుడు మనకున్న డిస్ట్రిబ్యూషన్ లాస్లో ఉన్నాయా లాభాలు ఉన్నాయా వారినే చెప్పానండి. ఉదయ పథకంలో ఏరిన రోజు ఏం ప్రకటించారు ఆ లెక్కలు ఉన్నాయి. రెండు కంపెనీలు రేట్స్ పెంచలేదు, పవర్ టారిఫ్ పెంచలేదు. డెఫినెట్ గా ఒకవైపు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతున్నాము. మనం ఆటోమేటిక్ గా ఎప్పుడైతే జెన్కో లాసెస్ లో ఉంది అని అంటే ఒకవైపు యాదాద్రికి 5,000 ఎకరాలు మనం అక్వైర్ చేసినాం. మరి అక్వైర్ చేస్తే ఎక్కడి నుంచి వస్తుందండి? మేము చెప్పేటువంటిది ఏంటంటే మీరు ఊరికైనా బంట కాదు, మీరు నిజంగా ఇచ్చేటువంటి ఆరోపణలకు ఇవ్వండి. ఈరోజు ఎన్ని సబ్స్టేషన్లు కొత్తగా కట్టాం. గతంలో ఒక్కసారి కనుక ఈ పవర్ ఇంతకుముందు ఇచ్చేటువంటి 4 గంటల పవర్ ఒకసారి 3 గంటల పవర్ ఒకసారి ఒక్కసారి ఎవరైనా ఒక సబ్స్టేషన్లో వర్క్ చేసేటువంటి లైన్మెన్కి కలపండి మీరు ఫోను, ఆ రోజు జరిగేటువంటి పరిస్థితి ఏంటని చెప్తారు. ఎవరైనా మీ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సబ్స్టేషన్లో పనిచేసేటువంటి ఒక ఎంప్లాయీకైనా ఫోన్ చేయండి, గతంలో ఏ పరిస్థితి ఉండేది. ఇట్లా వాళ్ళు 3 గంటలు ఇవ్వడానికి 3 గంటలు ఇవ్వడానికి ఒక్కసారి ఆన్ చేయగానే 100 ట్రాన్స్ఫార్మర్లు ఎగిరిపోయి 100 ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేటువంటి పరిస్థితి. ట్రాన్స్ఫార్మర్ కి ఎఫెక్ట్ అయినాక విత్ ఇన్ అవర్స్ లో మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ చేంజ్ చేస్తున్నాం. కానీ ఎక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ కి ఈ రోజు రైతులు ఇబ్బంది పడేది. మీరు ఎవరైనా రైతులు అడగండి, ఏ రోజైనా ఎక్కడైనా లూజ్ లైన్స్ గురించి చెప్పారు. కరీంనగర్ జిల్లాలో ఈ రోజు మేము మా మంత్రి ఈటల రాజేంద్ర గారు ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకుని మొత్తం జిల్లాలో ఉన్నటువంటి లూజ్ లైన్స్ అన్నింటినీ కూడా మొత్తం లేకుండా చేసినాం. ఒక్క లూజ్ లైన్ కూడా లేకుండా మేము ఎక్కడ కావాలంటే అక్కడ అడిషనల్ పోల్స్ ఇచ్చుకుని మొత్తం కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి టోటల్ లూజ్ మొత్తాన్ని కూడా మేము మార్చగలిగాం. 3.5 సంవత్సరాల్లో అనేకమైనటువంటి మార్పులు చేయగలిగాం. మీరు మీ ప్రభాకర్ రావు అనేటటువంటి జెన్కో సిఎండి ప్రభాకర్ రావు గారి పట్టుదల ఇది, ప్రభాకర్ రావు గారి గీత ఇది, ప్రభాకర్ రావు గారి ప్రభాకర్ రావు ప్రభుత్వంతో కలిసి నిలబడి ఫోటోలు దిగడం కాదు, ఏం సాధించావని ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి చేయని నువ్వు ఇవాళ వాటర్ వేసుకొని మేమే చేసామంటే ఉత్పత్తి గురించి మాట్లాడుతున్నారు. అగ్రిమెంట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం అటువంటి అగ్రిమెంట్ చేసుకోకూడదని రద్దు చేసినటువంటి నాన్ క్రిటికల్ సిస్టమ్. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ గురించి మాట్లాడుతున్నాం రైతులకి. వేణుగోపాల్ రెడ్డి గారు, దేశవ్యాప్తంగా పర్ క్యాపిటా కన్జంప్షన్, పవర్ కన్జంప్షన్ 1110 యూనిట్స్ ఉంది దేశవ్యాప్తంగా. బట్ తెలంగాణ పవర్ కన్జంప్షన్ పర్ క్యాపిటా యూనిట్ అనేది 1394 యూనిట్స్ ఉంది. ఎక్కువ ఉందంటారు. ఓకే, 1110 ఎక్కడ, 1394 ఎక్కడ, చాలా ఎక్కువ. చూడండి, అంటే అంత డిఫరెన్స్ ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు మేము చేయగలుగుతున్నాం అంటే
ఎంత ఇది ఉందో హలో అయితే ఇది ఒక నిమిషం, అన్నా, అయితే ఇప్పుడు నేను చెప్తేనేమో ఊరుకుంటాను, ఆయన చెప్పేది ఏంటంటే మరి చెప్పింది ఆయన అడిగిన మాట కాదు సార్. ఎట్లా చెప్పనిచ్చావు ఇది ఒక్క నిమిషం. 2011-12లో భారతదేశం మొత్తంలో కరెంటు తక్కువగా ఉన్న విషయం అందరికీ తెలుసు. ఆ ప్రొడక్షన్ పెరక్క చాలా చోట్ల మొత్తం సర్ప్లస్ కాదు కదా, సరిపోయేదగ్గర కూడా లేదు. అందువలనే అప్పుడు ఈ కోలు అంతా ప్రైవేటైజేషన్ ఇచ్చి థర్మల్ పవర్ పెంచడం, అదే రకంగా మన ఇది సూర్యరశ్మి వల్ల వచ్చేది ఏంటది సోలార్ వల్ల ఇవన్నీ చేసేటటువంటి కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా ఇవాళ సర్ప్లస్ మొత్తం భారతదేశం వచ్చింది. అట్లా చెప్పేటటువంటి తెలంగాణ క్యాపిటల్ పెరిగేది కూడా ఈ పెరిగిన ఉత్పత్తిలో నుంచే ఉపయోగపడుతుంది అనేదే మేము చెప్పండి. ఇప్పుడు రైతులకు ఇచ్చే పవర్ ఏదైతే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఈ రోజు కూడా కొలమానం లేదు. నేను చెప్తున్నా, ఎంత లాసెస్ ఉన్నా కూడా ఇవాళ డొమెస్టిక్ లాసెస్ ఉన్నా కూడా, ఇండస్ట్రియల్ లాసెస్ ఉన్నా కూడా, వాణిజ్యం లాసెస్ ఉన్నా అది అగ్రికల్చర్ ఇచ్చి పారెత్తారు. ఇది చాలా తప్పు. ఇప్పటివరకు ప్రభుత్వం దగ్గర ఆ యొక్క పవర్ డిస్ట్రిబ్యూషన్ డిసిప్లిన్ అనేది మనకు 2 సంవత్సరాల్లో ఎక్కడ కూడా రాలేదు. ఇవాళ లాసెస్లో ఉన్నాయి. ఇవాళ ఎక్కడ కూడా కింది లెవెల్లో క్షేత్ర వీళ్ళన్నీ ఏమైనా ఉత్పత్తుల గురించే మాట్లాడుతున్నారు. ఉత్పత్తుల సంగతి పక్కకు పెట్టండి. దేశంలో రాష్ట్రంలో అన్ని దిక్కుల ప్రాజెక్టులు స్టార్ట్ అవుతున్నాయి, ఉత్పత్తి అవుతున్నది. ఎక్కడ ఉత్పత్తి చేసినా కూడా ప్రజాధనమే ఇవాళ. కాబట్టి దాన్ని దుబారా ఎట్లా చేస్తున్నారు? ఇవాళ వారు పర్ క్యాపిటా పెరిగింది అని అంటే దుబారా వల్లనే. నేనేమంటున్నా అంటే ఈ దుబారా అంతా తీసుకొచ్చి పర్ క్యాపిటా కన్జంప్షన్ పెరిగింది అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. 40 పెరుగుతుంది మొన్న 15 కోట్ల ఒక్క నిమిషం మీరు చెప్తారు 15 కోట్ల రూపాయల విలువలు అవసరం లేని 40 kV ట్రాన్స్ఫార్మర్లు కొనిపారేసినాడు, మూలపడేసినాడు, చిలుము పట్టిపోతున్నాయి. ఇవాళ మీరు బయట తక్కువ దొరుకుతున్న కరెంటును ఎక్కువ రేటుకు కొని కన్జ్యూమర్కి ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం పెట్టింది నేను చెప్పిన కదా, ఈ సంవత్సర బడ్జెట్ 4,000 కోట్లు జీతాలకే పోయేది. కాబట్టి మీరు బడ్జెట్లోనే మీ నిధులు కేటాయింపు లేదు. మీరు ఎక్కడ మీరు డిస్ట్రిబ్యూషన్ మెరుగు చేస్తున్నారు? నేనేమంటున్నా, గ్రామాలలో ఇవాళ రాండి, మీరు అగ్రికల్చర్ సర్వీసెస్ ఏ విధంగా ఉన్నాయి, లైన్లు ఏమన్నా కొత్త ఫీడర్లు వేసిండ్రా, కొత్త లైన్లు వేసిండ్రా, ఏమన్నా కొత్త ఫీడర్స్ వేసిండ్రా, సపరేట్ ఫీడర్స్ వేసిండ్రా, లైన్ లాసెస్ తగ్గించిండ్రా? ఇవి ఎక్కడ లేవని నేను చెప్తున్నా. 59-25 ట్రాన్స్ఫార్మర్లు వేయాలని మనం తెలంగాణ ముందు కూడా చెప్పినాం. ఇప్పటివరకు ఎక్కడ కూడా అవి శాంక్షన్ లేదు. ఎవడో 1 అర తప్ప ఏం లేదు. ఇవాళ ప్రధానంగా ఎంప్లాయీస్, ఇవాళ నేను ఊళ్ళో ఫీజు పోతే పెట్టే ఒక అసిస్టెంట్ లైన్మెన్, దాని హెల్పర్ అనేది ఇంతకుముందు లేరు. ఇవాళ 1000 కనెక్షన్లకు 600 కనెక్షన్లకు 6,000 కనెక్షన్లకు ఒకరు గతి లేరు. ఇవాళ లైన్మెన్ పోలెక్కాలి, లైన్మెన్ ఎవరు పోలెక్కలేరు. ఎక్కడ స్టాఫ్ లేదు. 5 స్టాఫ్ బెంచ్ కింది స్టాఫ్ కట్ అయింది. మేము 15,000 మంది 20,000 మందికి అవుట్ సోర్సింగ్ రెగ్యులరైజ్ చేస్తామన్నారు, ఇప్పటి వరకు చేయలేదు. ఎక్కడ కూడా రైతులు కనీసం 6 నుంచి 700 మంది రైతులు చచ్చిపోతున్నారంటే దానికి ప్రభుత్వం దగ్గర ఆన్సర్. కాబట్టి క్షేత్రస్థాయిలో ఇంత దరిద్రం ఉంటే దాని గురించి మీరు ఏదో గొప్పగా మేము చేసినామంటే ఇచ్చినా కూడా వాడుకోలేని స్థితి ఇవాళ ఉన్నదని మేము చెప్తున్నాం. ఎన్నిసార్లు ఇవాళ 24 గంటలు ఇచ్చినాక జనవరి 1 నుంచి మీరు ఏ రైతునైనా ఫోన్ చేసి అడగండి, ఎన్నిసార్లు ట్రిప్ ఎన్నిసార్లు కట్ అవుతున్నది, ఇది లెక్కలో తీసుకోరా? నేను కూడా చెప్పిన అసలు అడగండి అని చెప్పి నేను కూడా ఎవరైనా సబ్స్టేషన్ ఫోన్ చేసి అడగండి అని చెప్పిన. ఈరోజు పర్ క్యాపిటా కన్జంప్షన్ ఇక్కడ ఎక్కువ ఉండడానికి ట్రాన్స్మిషన్ లాసెస్ కారణం అని చెప్తున్నారు. ట్రాన్స్మిషన్ అదే ట్రాన్స్మిషన్ వేరు, డిస్ట్రిబ్యూషన్ వేరు. డిస్ట్రిబ్యూషన్ లాసెస్ బాగున్నాయి. ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సేమ్. ట్రాన్స్మిషన్ వేరు, డిస్ట్రిబ్యూషన్ ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్మిషన్ మొత్తం ఓవరాల్ గా డిస్ట్రిబ్యూషన్ అంతా ట్రాన్స్మిషన్ వస్తుంది. డిస్ట్రిబ్యూషన్ సెపరేట్ యూనిట్ లేదు. నేను అనేటువంటిది ఏంటంటే తెలంగాణ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్కువ ఉండటానికి కారణం అది కాదు, మీరు చెప్పినటువంటి కారణం కాదు. మీరు తీయండి యావరేజ్, నేషనల్ యావరేజ్లో మిగిలినటువంటి వాళ్ళవి ట్రాన్స్మిషన్ లాసెస్ ఎంత ఉన్నాయి, మన ట్రాన్స్మిషన్ లాస్ ఎంత ఉందో ఒకసారి గణాంకాలు చెప్పండి, నేను వినడానికి రెడీగా ఉన్నాను. కానీ ఇక్కడ నిన్న పార్లమెంట్ లో మినిస్టర్ మాట్లాడింది అదే, జితేందర్ రెడ్డి గారు మాట్లాడితే ఫస్ట్ మీరు ఉదయ పథకంలో వచ్చిండ్రు, మీరు బాండ్స్ రిలీజ్ చేసుకుంటున్నారు, ఉచితం ఇవ్వడం గొప్పతనం గురించి ఆలోచించడం కాదు. ఇక్కడ మేము చెప్పేటువంటిది ఏంటంటే తెలంగాణ బీయింగ్ ద అర్బన్ స్టేట్, తెలంగాణలో 30%, 33% పాపులేషన్ హైదరాబాద్ సిటీలోనే ఉంది. అది కాకుండా మొత్తం మిగిలినటువంటి ఇదిలో తీసుకున్నట్టయితే కూడా ఎక్కువ వరకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అవన్నీ కలుపుకున్నట్టయితే 45% పాపులేషన్ అర్బన్ స్టేట్ లో ఉన్నది. దక్షిణ మండలంలో 45% రెవెన్యూ వస్తుంది. ఇది గవర్నమెంట్ వచ్చిన అర్బన్ స్టేట్ లో రెవెన్యూ అర్బన్ స్టేట్ లో రికవరీ చేయలేదు. నేను చెప్పేది ఏంటంటే కన్జంప్షన్ ఎక్కువ ఎందుకు ఉంది అని అంటే ఇది అర్బన్ స్టేట్ కాబట్టి కన్జంప్షన్ ఎక్కువగా ఉంది. అర్బన్ పాపులేషన్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. కన్జంప్షన్ రెవెన్యూ లాసెస్ ఎందుకు ఉన్నాయి? దానికి ఏదో కథలు చెప్తే ఎట్లా అవుతుంది?
అసలు కాదు నేను చెప్పేది. ఇప్పుడు మీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఇవాళ విజిలెన్స్ కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి ఇదివరకు కూడా ఇంతవరకు కూడా 4000 మెగావాట్లకు సంబంధించినటువంటి ఎన్టీపీసీ కూడా 4000 మెగావాట్లు స్టార్ట్ చేయలేదు. 1800 మెగావాట్లు స్టార్ట్ చేసిండ్రు. 1600 స్టార్ట్ చేసి 4000 స్టార్ట్ చేయాలి. ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు మీరు వారు చెప్పినటువంటి పెట్టుకుంటున్నారు అనేటువంటిది ఒకటి మాట్లాడుతున్నారు. పవర్ అగ్రిమెంట్ కనుక మనం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కనుక లాంగ్ టర్మ్కి ఇచ్చినట్టయితే వాడు చెప్పేటువంటి రేటుకి ఇవ్వడానికి చాలామంది రెడీగా ఉన్నారు. లాంగ్ టర్మ్కి మనం ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే లాంగ్ టర్మ్ పవర్ అగ్రిమెంట్ కనుక చేసుకున్నట్టయితే ఈరోజు రోజుకు పడిపోతున్నాయి. ఒకసారి మనం 10 ఏళ్ళకి అగ్రిమెంట్ చేసుకున్నట్టయితే వాళ్ళు చెప్పే రేటుకి ఇచ్చేదాం రెడీగా ఉన్నారు. 10 ఏళ్ళు కాదు, సంవత్సరం తర్వాత రేటు ఎక్కడికి పడిపోతాం మనకి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మేము షార్ట్ టర్మ్ ఉంటున్నాం కాబట్టి రేట్ ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ రేట్ తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా రేట్ తగ్గుతుంది. ఇక్కడ మనం ఆ లాంగ్ టర్మ్ బేసిస్ కనుక పర్చేజ్ చేసినట్లయితే ఎంత రేట్ కానీ ఇవ్వడం రెడీగా ఏమాత్రం ఆలోచన లేకుండా రాయేసేటువంటి పరిస్థితి చేసేటువంటి పరిస్థితి కాదు. గతంలో 4 రూపాయలు ఉన్నటువంటిది ఈ రోజు 2.5 పడిపోయింది. ఒక్క మాట 2 సంవత్సరాల కింద 4 రూపాయలు యూనిట్ ఉన్నటువంటిది మీరు మళ్ళీ ఇంకెంత పడుతుందో తెలియనటువంటి లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ చేసుకోండి, 10 రూపాయలకి అగ్రిమెంట్ చేసుకోండి నడుస్తూ ఉంటుంది అంటే ఏ విధంగా బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. ఏమాత్రం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. నిన్న ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మాత్రం చెప్పగలరు. అది దాన్ని మీరు ఏదని చెప్పుకోండి. ఎందుకంటే మీకు బయటపడటం కాదు. మీ బండారం నిన్న హౌసింగ్ చెప్పి ఏమైంది? మీ పిసిసి అధ్యక్షుడు ఎక్కడ మొహం పెట్టుకుంటాడు? ఎక్కడ మొహం పెట్టుకుంటాడు? మీ పిసిసి మొహం అంటున్నా 1,500 కోట్లు 175 కోట్ల రూపాయలు రికవరీ చేసిర్రు. నిన్న ఎక్కడ పెట్టుకుంటాడు? హౌసింగ్ మంత్రి అయినా ఆయనదే నిన్న తీసుకపోయి మొత్తం రికవరీ చేసింది. పెట్టుకుంటారు ముఖం. ఇదంతా బయటపడుతుందని సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి సబ్జెక్ట్ చెప్తున్నాను. చెప్పండి. మీకు ఆ రోజు మీరు చేసుకున్నటువంటి ఛత్తీస్గఢ్ పవర్ అగ్రిమెంట్ చాలా నష్టం జరుగుతుందని నేను చెప్పలేదు, బీజేపీ చెప్పలేదు, కాంగ్రెస్ చెప్పలేదు. ఎవరు చెప్పారు? మీ పవర్ సెక్రటరీ ఫోటోతో సహా పెద్ద హెడ్డింగ్ వచ్చింది. ఏ రకంగా నష్టం జరుగుతుందో మొత్తం వివరాలతో సహా ఇచ్చాడు. పేపర్ తెప్పించి చూసుకోండి. ఆయన చెప్పితే లేదు, మరి మేమేంటి? మేము కూడా ప్రతిపక్షాల్లో నష్టం జరిగిందని చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? మీరు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్ పేజీలో మొత్తం భారతదేశంలో మేమే ఇస్తున్నామని చెప్తే మేము అరవకుండా కూర్చోవాలా? ఎందుకు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, భారతదేశంలో పరిస్థితి ఏంటి, ఏ రాష్ట్రంలో ఎట్లుంది, అన్ని రాష్ట్రాల్లో ఏ రకంగా ఉంది, ఒకప్పుడు ఏ రకంగా అన్ని రాష్ట్రాల్లో ఇబ్బంది అయింది. ఆ రోజుల్లో మేము కరెంటు కోసం చాలా ఇబ్బందులు పడబట్టే ఇవాళ దానికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ పెంచే కార్యక్రమం చేసి సగం దూరం తెచ్చిన తర్వాత ఎన్నికలు వచ్చినాయి, మీరు వచ్చారు, చేశారా, అయింది. అది చెప్పమనే నేను అనేది. మీరేమి చేయకుండా మీరు ఎవడో చేసిన దానికి పంచాయతీ 50% కంప్లీట్ చేసాము. 3 సంవత్సరాలు 50% కంప్లీట్ చేసాము. మీరు మెట్రో ఇనాగ్రేషన్ చేసినట్టే ఇది కూడా. మీరు మేము పంచాయతీ బిల్డింగ్ కడితే మీరు వచ్చి రోజు కలరేసి అదేది మీ పార్టీ కలరేసి మేమే చేసామని చెప్తే జనం నమ్మేటట్టు ఉంటారా? మీరు చెప్పిన దాన్ని చూపించాం. సెక్రటరీ పవర్ మీ అగ్రిమెంట్ చాలా లోపభూయిష్టం, ఇది తెలంగాణ రాష్ట్రానికి చాలా నష్టం జరిగిందని ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత మీరేం మాట్లాడకుండా మీరు మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఆయన చెప్పిందని ఏం చెప్పారు? ఎందుకు పర్చేజ్ చేయాల్సి వస్తుంది, ఏ రేట్లో పర్చేజ్ చేయాల్సి వస్తుంది? ఇగో
ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆన్సర్ చెప్పడం జరిగింది. చెప్తారన్నా నువ్వు నాన్ క్రిటికల్ ముఖ్యమంత్రి గారు ఆన్సర్ చెప్పేటప్పుడు పారిపోతా ఉంటారు. ఇక్కడికి వచ్చి ఉదయం బయటకు పోయాము అసంబద్ధమైనటువంటి అసలు ఏమైనా సంబంధం లేనటువంటి ఆయన పవర్ సంబంధం ఐడల్ పవర్ మేము ఇచ్చినామని చెప్తారు. ఒక్క నిమిషం నాన్ క్రిటికల్ టెక్నాలజీ బ్యాన్ చేశారు కేంద్ర ప్రభుత్వం చేసిన తర్వాత మీరు ఎందుకు ప్రతి మనిషికి తొందరగా 2016లోనే కరెంటు ఇస్తాం కాబట్టి దాన్ని తొందరగా చేయాలని చేశారు. మరి ఎందుకు ఇవ్వలేదు? ప్రభుత్వాన్ని చేసే సూచన ఏంటంటే మీరు విజిలెన్స్ మానిటరింగ్ పెంచండి, రెవెన్యూ రికవరీ పెంచండి. నేనేమంటున్నానంటే లాస్ అంతా రైతుల మీద వేయకండి. రైతులకు ఇచ్చే పవర్ ఏదైతే ఉన్నదో మీరు లెక్క చెప్పండి. ఎందుకంటే రైతులకు ఇచ్చే పవర్ మేము కూడా ఏం చెప్తానంటే మేము మా గవర్నమెంట్ వచ్చినాక మేము ఎట్లా చేయాలో మేము చెప్తున్నాం. కాబట్టి రైతులకు ఇచ్చే పవర్ కు ఇవాళ లెక్క ఉన్నదని మేము అడుగుతున్నాం. ఆ లెక్క ఉండాలంటే మేమా మేము మీటర్లు పెట్టమంటే మీరు మీటర్లు పెడతారా? మీరు మీటర్ విద్యుత్ ఇస్తూనే భానుప్రసాద్ గారు, గారు థ్యాంక్ యూ. మొత్తానికైతే 24 గంటల విద్యుత్ పైన 3 పార్టీలు, అధికార పార్టీ ఏమో మా వ్యూహం వల్ల వచ్చిందంటుంది, యూపీఏ వల్ల వచ్చిందని కాంగ్రెస్ అంటుంది, కేంద్రం తీసుకునే వాళ్ళని బీజేపీ అంటుంది. ముగ్గురు మాత్రం ఎవరికి వాళ్ళు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది అంటే గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు పొద్దుగల కలుద్దాం. స్టే ట్యూన్.